అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్నత చదువులు చదువుకొని గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రూప్ 1 వాయిదా పడడంతో అయితే నిరుద్యోగులు ఎక్కడ కూడా ఏదైతే నిరుత్సాహపడకుండా ఒక ఉపాధి కోసం ఒక వ్యాపారాన్ని ఎంచుకోవడం జరిగింది. మనం ఇక్కడ బోర్డులో చూడొచ్చు, గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాము, ఉద్యోగాలు లేక ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులం, మేడారం వచ్చే భక్తులందరూ సహకరించండి అని చెప్పేసి అయితే ఒక బోర్డు ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళైతే చూడొచ్చు, ఇక్కడ ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయాన్ని మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే భక్తులకు వచ్చే మేడారం వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రధానంగా దేశవాళీ మేకలు, మనం ప్రధానంగా చూసినట్టయితే దేశవాళీ మేకల ఫామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ దాదాపు 30% లెస్తో వాళ్ళు ఇక్కడ మేకలు అమ్ముతూ ఉన్నారు. మనం బోర్డులో కూడా చూడొచ్చు, భద్రకాళి మేకల ఫామ్ హోల్సేల్ అండ్ రిటైల్ దేశవాళీ మేకపోతులు అమ్మబడును, అప్ టు 30% ఆఫ్ అని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఊరట్టం క్రాస్ రోడ్ వద్ద స్తూపం, అంటే కొత్తూరు దాటిన తర్వాత ఉంటుంది. మేడారానికి వచ్చి లక్షలాది భక్తుల కోసం కూడా రూములు కిరాయికి ఇవ్వబడును అని చెప్పేసి ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే వివిధ రకాల వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఉండడానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం హట్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఈ హట్స్లో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇట్లాంటి హట్స్ దాదాపు ఇక్కడ ఒక 15 ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళైతే కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం హట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు, వివిధ రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ అలాగే వాటర్ బాటిల్స్తో పాటు పేపర్ ప్లేట్స్ కానీ ఇంకా అంటే దాదాపుగా మనం చూడొచ్చు, బ్యాక్ సైడ్ వెళ్ళి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. వీళ్ళంతా కూడా ఇక్కడ రూమ్స్ అంటే ప్రత్యేకించి వేరే అంటే మామూలుగా మాస్ పీపుల్ వచ్చి ఉండడానికి కూడా, అంటే మేడారం జాతర అంటేనే మాస్ జాతర, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వాళ్ళ సౌకర్యార్థం కోసం చిన్నగా ఇలాంటి గుడారాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉండడానికి ఇలాంటి ప్లేస్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. కనీసం వాళ్ళు వచ్చి భోజనాలు చేసుకొని పడుకొని వెళ్ళే విధంగా కూడా ఈ నిరుద్యోగులంతా కూడా కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వాళ్ళంతా కూడా వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు, ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రూప్ 1 వివిధ కారణాలతో వాయిదా పడ్డది. సో ఎలా ఉంది మీ వ్యాపారం? నమస్తే అండి, నా పేరు వచ్చేసి గుంటి రుత్విక్. నేను 2022 ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. నేను ఎగ్జామ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి ఇప్పటికి 2 ఇయర్స్ అవ్వస్తుంది. ఇందులో 2 టైమ్స్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అయింది. దానివల్ల అనివార్య కారణాల చేత మేము ఇప్పటికీ రాయలేకపోయడం, అంటే ఇలా క్యాన్సిల్ అవ్వడం వల్ల మేమంటూ ఇంకా కట్టుకోవాల్సిన ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద డిపెండ్ అవ్వలేక వీటిని నమ్ముకోకూడదు, ఎప్పుడైనా ఇట్లా కాదు, ఇంకా మనము ఇంకొక లైఫ్లో ఇంకొక వే ఉంటుంది, ఆ వే అనేది ఎందులో నుంచి అయినా వెతుక్కోవచ్చు. సో అని చెప్పేసి మేమంటూ ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద మేము ఇక్కడికి వచ్చి మేడారంలో మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మమ్మల్ని ఎప్పుడైతే మేము ఈ బ్యానర్ పెట్టి లైక్ మేము గ్రూప్ 1 స్టూడెంట్స్ అని చెప్పేసి మేము ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, భక్తులు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడు మాకు వచ్చి సహకారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ అయినా మా దగ్గర నుంచి కొనుక్కొని వెళ్తున్నారు. అట్లా మమ్మల్ని సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికి మేము పెట్టి 17 డేస్ జరుగుతున్నది. ఈ మేడారం జాతరలో మేము పెట్టిన బిజినెస్ 17 డేస్ అవుతున్నది. ఈ 17 డేస్లో కూడా మాకు వచ్చే లేదా అంటే మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసరే కానీ లేకపోతే ఒక పంచాయతీ ఆఫీసర్సే కానీ ఎవరైనా ఈ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా మమ్మల్ని ఒక మంచి దృష్టితో చూడడం జరుగుతుంది. సో ఇలాంటి యూత్కి నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతి ఒక్కటి ట్రై చేయాలి. సో ఇలాంటి ట్రై చేయడం వల్ల మనకు లాస్ అంటూ ఒకటి ఉండదు. ప్రతి ఒక్కటి మనం ధైర్యంగా ఒక అడుగుంటూ ముందేయాలి. దానివల్ల ఏమవుతుంది అనేది ఒక మంచి సక్సెస్ అయితే ఓకే, లేదంటే లెసన్ నేర్చుకుంటాం అంతే, ఇందులో మించి ఏం లేదు. నా పేరెంట్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇందులో. కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీ గ్రూప్ 1 ఇంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయడం జరిగేది ఏంది ఇక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేయడం జరుగుతుంది.
ఆ క్వశ్చన్ వల్ల మేము ప్రతి ఒక్కరికి వాళ్ళకి మేము మా స్టైల్లో మేము చెప్పాల్సిన ఆన్సర్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏదో చేంజ్ తీసుకొచ్చామో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చాలా ట్రస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఈ బోర్డు అనేది చేంజ్ చేసి మాకంటూ మంచి ఎగ్జామ్స్ అనేది కరెక్ట్గా కండక్ట్ చేసి ఇలాంటి పేపర్ లీకేజెస్ కానీ ఇలాంటి ఏవైతే జరగకుండా ఉండి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అందరినీ జాబ్స్ వచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని సగర్వంగా కోరుకుంటున్నాను. చూడొచ్చు, వాళ్ళు వ్యాపారం పెట్టి దాదాపు 17 రోజులు అవుతుంది. ఇక్కడ మమ్మల్ని నిరుద్యోగులం అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉన్నారు. కనీసం ఆ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు, కనీసం మీ దగ్గరికి వచ్చి ఒక వాటర్ బాటిల్ అయినా కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో కనీసం ఒక వాటర్ బాటిల్ అయినా వాళ్ళు కొనుగోలు చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పూర్తిగా మేము గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎదురు చూడకుండా మాకంటూ కొంత ఉపాధి కోసం ఇలాంటి ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, పూర్తిగా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. అలాగే భక్తులు కూడా వచ్చిన వారంతా కూడా అరే మీరంతా గ్రూప్ 1 చదువుకున్నారా, చదువుకొని ఇలాంటి బిజినెస్లోకి దిగారా అని చెప్పేసి ఏదో ఒకటి కొనుగోలు చేసి మాకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఏదైతే ఇది వ్యాపారం కొనసాగిస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, మేడారం. ఉండదు చాలు. లాస్ట్ ఇట్లా చేసినావా? ఎంతసేపు చూసినావు? కుర్రావా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.